నమస్కారం. నా పేరు రవి మిద్దల్వార్. కృషి విజ్ఞాన కేంద్ర సగురిలో నేను ఫామ్ మేనేజర్ అని పనిచేస్తున్నాను. ఇంతకుముందు పంటలకు నీళ్ళు ఇవ్వాలంటే మస్తు బాధలు ఉండే. లైట్ది ప్రాబ్లం ఉండే, మనుషులు దొరకకుండే, మజురాలు కైకిలతో మనిషి పెడితే 2-3 దాక్తుండే. అందుకబట్టి ఈ అంత ప్రాబ్లం మీద మేము సిక్కా ఆటోమేషన్తో కనెక్ట్ అయ్యి మా కేవీకేలో కృషి విజ్ఞాన కేంద్ర ఫీల్డ్ మీద ఒక 20 ఎకరాల మీద మనం ఆటోమేషన్ అని ఇరిగేషన్లా పని చేసినాం. అది ఎట్లా ఉంటుంది, ఎట్లా పని చేస్తుంది చూద్దాం. ఈ షెడ్లో మొత్తం మనం ఆటోమేషన్ ఇన్ ఇరిగేషన్ అని ఫర్టిగేషన్లో మనం మొత్తం పని చేసినాం. ఇట్లా ఇరిగేషన్ సిస్టంలో అందట్లో మెయిన్ ముద్ద అంటే మన కంట్రోలర్. ఇప్పుడు ఈ కంట్రోలర్లో మనకు 20 మీద వాల్వులు ఉన్నాయి. మన ఫీల్డ్లో 20 వాల్వ్ నుంచి మన మొబైల్ మీద ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో మనం ఏ ప్లాట్కు కమాండ్ ఇస్తామో ఆ కమాండ్ ఈ వాల్కి యాక్టివ్ చేస్తుంది. ఇక్కడ చూపెట్టగలిగే ఉన్నది అనుకో, ఇది ఆటోమేటిక్లీ మాన్యువల్లీ మనిషి పని చేసేది వాల్. ఇది మనం ఇదే బాధ లేబర్ది ఉన్నదని మనం ఈ వాళ్ళు కూర్చొని పెట్టినాం. మొత్తం 8 ఎకరాలు మనం 12 వాళ్ళు కూర్చొని పెట్టినాం. ఇది మనం ఎట్లా మొబైల్కు కమాండ్ ఇస్తాం అట్లా ఈ వాల్ యాక్టివ్ అవుతుంది. ఇది ఎట్లా నడుస్తుంది అంటే, ఇది ఇక్కడ మనం ఇది సెన్సర్ది చిప్ ఉన్నది, ఇది సిస్టమ్ది, అది కూర్చుని పెట్టినాం. ఇక్కడ మీద సోలార్ ప్లేట్ ఉన్నది, కింద ఒక చిప్ ఉంది అని మొత్తం మనం వైర్లెస్ అని అన్ని వాళ్ళు ఇక్కడ ఉన్నాయి అనుకో. మనం ఆడికి కమాండ్ ఇచ్చినాక కూడా వాల్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత వీటి నుంచి మనకు ఏ పంటకు నీళ్ళు ఇవ్వాలో ఆ పంటకు వీటి నుంచి నీళ్ళు పోతూ ఉంటాయి. వీడికించి మనం కమాండ్ వేయంగానే ఆటోమేటిక్ యాక్టివ్ అవుతుంది సిస్టమ్ యాక్టివ్ అయినాక మన బోర్వెల్ నీళ్ళల్లో ఏమన్నా చిన్న చిన్న రైతులు కానీ సాల్ట్ ఇట్లా ఏమన్నా మట్టి ఏమన్నా సేవలు తిరిగి ఏమన్నా బుర్షి గిట్ట ఉండే అయితే అంతా ఫిల్టర్ చేసి ముంగట తోలుస్తుంది. ఇది అంత సిస్టమ్ అయినాక మనం ఇదే షేడ్లో ఏం చేసినామంటే ఫర్టిగేషన్ది ట్యాంక్ చేసినాం. ఇది మొత్తం పూరా ఆటోమేటిక్గా చేసినాం. ఇక ఇలా మనం ఎన్పీకే అంటే యూరియా, ఫాస్ఫరస్, పొటాష్ ఏముంటుంది, మైక్రోన్యూట్రియంట్ గిట్ట మన పంటలకు ఏం మందులు ఇవ్వాలా అవి అన్ని మందులు మనం ఇళ్ళ కలుపుతాం అనుకో, వేరే కలుపుతాం. ఇక మనకు ఎగ్జాంపుల్ చూసేది ఉంటే ఒక ప్లాట్లో మనకు యూరియాని ఇచ్చేది ఉన్నది రికమెండెడ్ డోస్గా. అయితే మనం ఇక్కడ యూరియా కలుపుతాం. ఆటోమేటిక్ బ్లోవర్ మెషిన్ ఉన్నది, అందుకబట్టి ఆటోమేటిక్ మిక్స్అప్ చేస్తుంది ఫర్టిలైజర్. మనం ఎట్లా కమాండ్ ఇస్తాం, ఇక ఎగ్జాంపుల్ OF1 ప్లాట్కు ఒక 10 నిమిషాల కోసమే 10 లీటర్ ఇచ్చేది ఉండేది అనుకో, మనం ఎంత కమాండ్ ఇస్తే అంతే మందు అక్కడ తోలిస్తుంది. అందుకబట్టి మనం ఇంతకుముందు ఇచ్చేది మందు కూడా ఈ ఫర్టిగేషన్ ఆటోమేషన్తో మనకి ఎంత ఇచ్చేది అంతే తెలుస్తుంది అనుకో. ఇది అంత పని ఎట్లా చేస్తుంది అంటే మొత్తం మొబైల్ కమాండ్ మీద చేస్తుంది. దీనిది బెనిఫిట్ ఏమంటే మనకి ఇంతకుముందు ఇది అంత పని చేయగలిగి 2-3 లేబర్ తాకుతుండే. ఇప్పుడు ఈ ఆటోమేషన్ సిస్టమ్ అక్కడికి నాకు ఇప్పటిది అంత పని నా మొబైల్ మీదకి అవుతుంది. అందుకబట్టి నా అక్కడికి 2-3 లేబర్లు ఖర్చు అయిపోయింది. అది అంతా ఇప్పుడు నాది సేవ్ కట్టింది. అని దుసరా పని అంటే మనకి ఎంత నీళ్ళు ఇచ్చేది ఉన్నది అంతే పంటకు మనం మొబైల్ మీదకి చేస్తుంది. అర్ధగంట అంతే అర్ధగంట, 1 గంట అంటే 1 గంట. ఇంతకుముందు ఏమంటుండే మనకు భూమి పచ్చగా అయినాక నీళ్ళు బురదలో దిగిన దాకా మనం నీళ్ళు ఇడుస్తుంటుంది. ఈ ఆటోమేషన్ అక్కడికి వచ్చిన నుంచి మనకు పంటకి ఎంత నీళ్ళు కావాలో అంతే మనం మొబైల్ నుంచి కమాండ్ ఇచ్చి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు స్టార్ట్ అయితే ఆటోమేటిక్ మన మొబైల్ నుంచి బంద్ చేస్తుంది. ఇంతకుముందు మెయిన్ ప్రాబ్లం అంటే మాకు ఇప్పుడు పల్లెటూరు లేదు, గ్రామీణ విలేజ్ అనుకొని లైట్ది ప్రాబ్లం ఉంటుండే. లైట్ ప్రాబ్లం వస్తే మోటార్ కాలిపోకడా, కొత్త మోటార్ తేవంగానే రిపేరింగ్ వస్తుండే. ఈ సిస్టమ్ అక్కడికి వోల్టేజ్ తక్కువ ఎక్కువ ఏమన్నా అయితే ఆటోమేటిక్ మోటార్ బంద్ చేసేస్తుంది. అందుకబట్టి మోటార్ కాలిపోకడా, మోటార్ రిపేర్ మెయింటెనెన్స్ ఇదంతా ఖర్చులు ఇప్పుడు దోసాల అని నిలబెట్టినా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నా మోటార్ రిపేర్ మెయింటెనెన్స్కు రాలి. అందుకని నేను మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనే అందరు రైతులకు అంటున్నా కదా, మీకు పొలం ఎక్కువ ఉంటే ఈ సిస్టమ్ మన పంటలో పెట్టుకొని మనం మోటార్ కాలిపోకడా మెయింటెనెన్స్ ఇదంతా ఖర్చు బతుకుతుంది. లేబర్ది కూడా ప్రాబ్లం కూడా ఉంటే ఈ సిస్టమ్ మన రైతుల కోసం మంచిగా ఉంటుంది. ఇది దగ్గరగా 500 ఎకరాల మీద చేస్తుంది పని. 500 ఎకరాలకు 30-40 వాళ్ళు తాకుతాయి. వాళ్ళది గిట అంతా ముంగట ఇళ్ళ వీడియోలో మీకు ఖర్చు అయితే అంతా ఉంటుంది అన్నమాట. అందుకబట్టి రైతులకు ఒకటే అనుకున్నది, మీకు పొలం గిట ఎక్కువ ఉంటే లైట్ది లేబర్ది గిట ఏమన్నా తక్కువ ఉంటే ఈ సిస్టమ్ అందరికీ బాగా మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు.